సో మ్యామ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు సాయిల్ అనేది మీ పద్ధతిలో మీరు మిక్స్ చేసుకుంటాము అని. సో ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఇంత హెల్తీగా గ్రో అవ్వడానికి వాటి అంటే ఇంతవరకు కూడా అవి బ్రతికి ఉంటున్నాయి. సో వాటికి తగ్గట్టుగా మీరు సాయిల్ అనేది ఎలా మిక్స్ చేస్తారు? నేను సాయిల్లో చాలా రకాలు కలుపుతానండి. ఎందుకంటే పాపం బయట చాలా మందికి సాయిల్ మిక్స్ సరైనది దొరకక గార్డెనింగ్ ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేంటంటే ఎక్కువ కౌ మాన్యూర్, గోట్ మాన్యూర్ అది వాడతానమాట. అండ్ అట్ ద సేమ్ టైం కోకోపీట్, వెర్మి కంపోస్ట్ అవి ఎక్కువ వాడను. ఒకవేళ వాడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా స్టెరిలైజ్డ్ కోకోపీట్ బ్లాక్స్ దొరుకుతాయి. దాన్ని నానబెట్టి ఆ కోకోపీటే వాడతాను. మామూలు బయట దొరికే కోకోపీట్ వాడను. వెర్మి కంపోస్ట్ కూడా ఏంటంటే కిలో వచ్చి 15 రూపాయలు ఉంటుంది అన్నమాట కాస్ట్లీది. ఆ లీవ్స్ నుంచి దాని నుంచి తయారు చేసిన ఒరిజినల్ కౌ మాన్యూర్ నుంచి తయారు చేసిందే వాడతాను అనమాట. మామూలుగా బయటదైతే వాడను, అది సీక్రెట్. అదే విధంగా ఏంటంటే మనం బోన్ మీలు అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు ఫ్రూట్ ప్లాంట్స్కి అదే సాయిల్ ఉపయోగపడుతుంది, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అదే సాయిల్ ఉపయోగపడుతుంది. అందులోనే నేను సక్యులెంట్ కూడా పెడతాను, ఎందుకంటే ఇసుక కూడా పెడతాను అందులో. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా అందులోనే పెడతాను, కొంచెం రేషియో మారుస్తాను అంతే వాటికి వీటికి. సో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సల్ సాయిల్ లాగా అది ఉపయోగపడుతుంది అండి.